హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. బ్యూటిఫుల్. నల్గొండలో ఉన్నాం. అప్ నోరు తరబడుతుంది మాట్లాడదాం అంటే. నిజంగా అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఏమైనా దొరికింది అనుకోండి, ఆనందం తట్టుకోలేము. అప్పుడప్పుడు మాటలు నోరు అలా యాంకరింగ్ చేస్తూ అలా తిరుగుకుంటూ నల్గొండ వచ్చాం. అండ్ నల్గొండలో వచ్చిన తర్వాత మీరిచ్చే హాస్పిటాలిటీ, మీరిచ్చే ప్రేమ అభిమానాలు చూస్తుంటే సదా మీ బానిస. సూపర్. సో నల్గొండలో ఆడాల మజాకా స్టార్ట్ చేయడానికి నేను రెడీ. మీరందరూ రెడీయా? మీరు రెడీయా? సత్తా ఇవాళ మామూలు సత్తా కాదు, ఆడాల మజాకా అనిపిస్తుంది. ఎందుకంటే పార్టిసిపెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టేసి లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్నె గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇది ట్రైలర్ మాత్రమే, ముందు ముందు సినిమా ఉంది, చూపెడతారు. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత అందంగా ఉన్నారు. వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారండి. నిజంగానే జ్యోతిలాగా వెలుగుతున్నారండి. ఫేస్ మొత్తం 1000 వాట్స్ బల్బ్ లాగా టింగ్. యూఆర్ టీచర్. వెరీ నైస్ మీటింగ్ యూ. నల్గొండనా? హైదరాబాద్ లోనా? అంటే మన నల్గొండకి అంటే మా సిస్టర్ ఇంటికి వచ్చారు. సిస్టర్ ఇంటికి వచ్చారు, ఇక్కడ సెలక్షన్స్ కి వచ్చారు, అలా వచ్చారు. వెరీ నైస్. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? దిల్సుఖ్ నగర్. వెరీ నైస్. మీరండి? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ. మీరు కూడా హైదరాబాదా? నల్గొండనా? హైదరాబాద్. మర్చిపోయావు సడన్ గా? మిమ్మల్ని చూసాక ఆనందం. ఎక్కడ హైదరాబాద్ లో? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరు ఏమవుతారు? పిన్ని కూతురు. ఓకే, వెరీ నైస్. ఓకే, ఇక్కడ మీరండి? లత అండి. లత గారు. మీరండి? హర్షిని. హర్షిని. లత గారు, హర్షిని గారు. డాటర్. వెరీ నైస్. వెల్కమ్ టు ఆడాల మజాకా. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా పరిచయాలతో స్టార్ట్ చేసుకుందాం. పాటనా, జోకా, డాన్సా, డైలాగా, మీ ఇష్టం. జోక్. ఒక లాయర్ ఉంటారు. లాయర్. రవి అతని దగ్గరికి వెళ్ళి లాయర్ గారు అంటారు కదా, రవిని మీ నాన్నగారు రాసిన వీళ్ళేమో నాకు అర్థం కాలేదు అంటారు అని లాయర్ నన్ను అంటాడు. రవిని అంటాడు. అంటే రవి అంటాడు కదా, మీరు తీసుకెళ్లి దాన్ని డాక్టర్ చూపించండి మీకు చెప్తాడు అంటాడు. అంటే డాక్టర్ ఎవరికన్నా ఒక్కరికన్నా నవ్వొచ్చిందా? వచ్చింది. ఎవరికి వచ్చింది? చేయొద్దండి. నీకు రావాలి. ఓకే, అది జోక్ లాగా భావిద్దాం. అందరం ఒక్కసారి నవ్వేద్దాం. ఆమె సాటిస్ఫై. డైలాగ్ కూడా చెప్తా. డైలాగా? రెడీ. వీలైతే ప్రేమిద్దాం డూట్, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమ. ఇడ్లీ తింటావా? పొద్దున ఇడ్లీ సాంబార్ వేసుకుని తింటావా? గట్టి చెట్టు తింటావా? బాగుంటది. కొబ్బరి చెట్టుతో ఇంకా బాగుంటది. కొంచెం నిమ్మకాయ పచ్చడి ఉందనుకో. ప్రభాస్ గారి డైలాగ్ ఏ రేంజ్ లో చెప్పాలి అసలు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మధ్యలో. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పొయ్యేదేమో మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అది రావాలి అసలు. గుడ్ ట్రై. ఇంకా ఎపిసోడ్ చాలా ఉంది కదా, రచన చేద్దాం. రైట్. మీరండి? మీ మీద హోప్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏదో చేస్తాను ఏదో చేశారు. జోక్ చెప్తారా? నవ్వొచ్చేలాగా చెప్తారా? మీరు చెప్పండి దాన్ని బట్టి. ఓకే, రెడీ. చెప్పండి, జోక్ చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తారు. పేషెంట్ వెళ్ళి డాక్టర్ గారు మీరు రాసిన మెడిసిన్ స్లిప్ లో అన్ని దొరికాయి కానీ బ్యాక్ సైడ్ ఉన్న మెడిసిన్ మాత్రం దొరకలేదని అడుగుతాడు. ఏంటి అది చెప్పండి. స్లిప్ లో బ్యాక్ సైడ్ ఉన్న మెడిసిన్ దొరకలేదని అడుగుతాడు. స్లిప్ లో బ్యాక్ సైడ్ ఏముంటది? ట్రై చేయండి. ప్రిస్క్రిప్షన్ బ్యాక్ సైడ్ ఏమి ఉండదు కదా, తెల్ల కాగితం. ఇక పెన్ను రాయట్లేదు, వెనకాల గీకి చూసిండా? అది అర్థం కావట్లేదా? అంతే కదా. అబ్బా, జోక్ నవ్వండి. అర్థం కాకపోతే మీరు మనుషులు, నాకు అర్థమైంది కాబట్టి మేము మెంటల్ వాళ్ళం. Don't trouble the trouble. If you trouble the trouble will troubles you. నేను ఇడ్లీ తింటా, ఇడ్లీలో సాంబార్ వేసుకొని తింటా, దాని తర్వాత కొబ్బరి చెట్టు వేసుకొని తింటా, దాని తర్వాత నిమ్మకాయ పచ్చడితో తింటా. అలా చెప్పావు తెలుసా? సూపర్, వెరీ గుడ్. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం.
ఆడవారి మాటలకు అర్థాలే ఫస్ట్ రౌండ్ లో నేను చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ కంటిన్యూస్ గా మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్పిన టాపిక్ మెన్షన్ చేయకూడదు. ఓకే, రెడీ? మీతో స్టార్ట్ చేద్దామా? మీతో స్టార్ట్ చేద్దామా? యువర్ చాయిస్. వీళ్ళతో స్టార్ట్ చేద్దామా? గుడ్ చాయిస్. అందుకే మీతోనే స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే టాపిక్ హోటల్. వెళ్ళి బాగా తింటాంగా. యా, హోటల్ గురించి చెప్పాలి, కానీ హోటల్ అనే పేరు, రెస్టారెంట్ అనే పదాలు వాడకూడదు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ చాలా వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి. మసాలా దోశ, ఇడ్లీ, సాంబార్ వడ, బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చపాతి, మీకు ఏ ఐటమ్ కావాలంటే అక్కడ దొరుకుతుంది ఆ ప్లేస్ లో. ఎక్కడ రెస్టారెంట్ బాగుంటుంది? నల్గొండనా, హైదరాబాద్ లోనా? హైదరాబాద్. ఇట్లా ఏ రెస్టారెంట్ బాగా ఇష్టం మీకు? బావర్చి. బావర్చి బాగా ఇష్టమా? వెజిటేరియన్స్. వెజిటేరియన్స్? మరి బావర్చి అని వెజిటేరియన్స్ అంటారు ఏంటండి? లేడీస్ కి కోపం వచ్చినప్పుడు జెంట్స్ అక్కడికి వెళ్తారు అక్కడికి Ladies కి కోపం తినడానికి. వచ్చిన- తినడానికి తినడానికి అక్కడికి అక్కడికి వెళ్తారు. వెళ్తారు. మా పర్స్ మొత్తం నాశనం, ఖాళీ అయిపోతుంది. వీకెండ్స్ కి వెళ్ళడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. అవును, ఫ్యామిలీతో వెళ్తారు. పార్టీస్ అక్కడ చేసుకుంటారు. సెలబ్రేషన్స్ ఇంకా ప్రతి ఒక్క చోట ఉంటుంది అది. ప్రతి ఊర్లో ఉంటుంది. మీరు అన్నది హోటలా? ఆ. తమిళనాడు ఇడ్లీ సాంబార్ స్పెషల్. తమిళనాడులో రెస్టారెంట్ లో మీరు అన్నది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఫేమస్ ఫుడ్ ఫేమస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఏం ఫేమస్? మేము అక్కడికి వెళ్ళినప్పుడు తిని చెప్తాం. హోటల్నా? ఆ. సూపర్, అద్భుతం, మహా అద్భుతం, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఈ రేంజ్ లో చాలా తక్కువ మంది మాట్లాడారు మన ఫస్ట్ రౌండ్ లో. అద్భుతంగా హోటల్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ప్లేస్ మనందరికీ నచ్చుతుందని అద్భుతమైన లైన్ చెప్పారు. సూపర్, వెరీ నైస్. చూద్దాం ఇప్పుడు వీళ్ళు వాడారనుకోండి ఆ పదాన్ని, వాళ్ళు మీకంటే తక్కువ ఇంట్రెస్టింగ్ గా చెప్పారనుకోండి, మీకే వస్తుంది. ఓకేనా? మీకు ఇచ్చే పదం నాకు భలే ఇష్టం. సూపర్, ఏమన్నా చెప్పండి. ఫిష్ అంటే చేప. చేప గానీ ఫిష్ గానీ రాకుండా మీరు 90 సెకండ్స్ మాట్లాడండి ఇంట్రెస్టింగ్ గా. రెడీ? టైం స్టార్ట్స్ నౌ. ఇవి ఎక్కువగా చెరువులలో ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి, కలర్స్ వీటిని ఇళ్లలో పెంచుకుంటారు. ఇవి రకరకాల ఫుడ్స్ ఐటమ్స్ చేసుకోవచ్చు మనము, కర్రీ కానీ పులుసు కానీ అలా చేసుకోవచ్చు. అవి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటిలో ముళ్ళులు ఉంటాయి కాబట్టి. వాటిలో ముళ్ళు ఏంటండి? దేని గురించి చెప్తున్నారు మీరు? మీరు అన్న టాపిక్ గురించి. నేను అడిగిన దాని గురించి చెప్తున్నాను. మీరు అడిగిన దాని గురించి. దాంట్లో ముళ్ళులు ఉంటాయి, గొంతులో ఇరుకుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గొంతులో చూసుకుంటూ ఇరికినప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా తీస్తావు? ఈడు ఉంటుంది గొంతు, ఎట్లా పోతా చెయ్యి ఆడ వరకు తీయచ్చా? ఈసారి ఇరికినప్పుడు నీకు పిలుస్తా. కొంచెం ఎక్కువ తినండి, తర్వాత ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది బయటికి. లోపలికా? బయటికి వచ్చి అట్లెట్ వస్తుంది బయటికి? దాని ప్రాసెస్ వేరే ఉంటది. సపరేట్ గా బ్యాంకాక్ లో పార్క్ కూడా ఉంటది. అక్వేరియంస్, పెద్ద పెద్ద అక్వేరియంస్ ఉంటాయి. ఎస్, రకరకాల ఫిషెస్ దొరుకుతాయి. ఇంకా కళ్ళు తెరిచే పడుకుంటాయి ఇవి. కళ్ళు తెరిచే పడుకుంటాయి. మూతితో ఎట్లా చేస్తాయి? ఎట్లా చేస్తాయి? అవి చూస్తే చచ్చిపోతాయి, వద్దు. ఇంకా వీటి వల్ల ఐస్ కి హార్ట్ కి మంచిది. ఇవి హెల్త్ కి చాలా మంచిది. ఇవి ఫిష్ తిన్నారంటే తింటే హార్ట్ కి, మైండ్ కి. మంచిది. అది చెప్పండి, జనాలకి ఇన్ఫర్మేషన్ వస్తది. అవి తింటే హెల్త్ కి చాలా మంచిది, ఆ, గుండె బలం జబ్బులు వస్తది, రాకుండా ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ చాలా మంది చాలా తినడానికి మంది. ఇష్టపడతారు వీటిని. కళ్ళకి కళ్ళకి చాలా చాలా మంచిది. మంచిది. అన్ని ఇష్టం, అన్ని తింటది. వెరీ గుడ్, సూపర్. సో ఇటు ఫిష్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, అండ్ ఇక్కడ హోటల్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కానీ కొద్దిగా మంచిగా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడిందంటే ఒక టీం. అదే టీమ్? ఫిష్ టీమ్. కంగ్రాచులేషన్, వెరీ నైస్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ విన్నర్. Thank you, కంగ్రాచులేషన్, సూపర్ అప్ప. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ రౌండ్, నేను వెయిట్ చేస్తున్న రౌండ్. మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా? రెడీయా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో నల్గొండలో చాలా మంది అందమైన లేడీస్ ఉన్నారు, అండ్ ఇక్కడ నుంచి నేను నలుగురిని సెలెక్ట్ చేస్తాను, టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ లో మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్. ఓకేనా? దీంతో పాటు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ తెలిసినట్టే, రైట్? ఇద్దరు హాఫ్ సారీస్ అండ్ ఇద్దరు సారీస్ వచ్చేసింది. సింపుల్ టాస్క్. ఫస్ట్ అయితే వాక్, దాని తర్వాత వచ్చిన తర్వాత టాస్క్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీ? మ్యూజిక్.
అందాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 గుమ గుమాలయా. సూపర్. ఇలా పాట పెట్టడమే లేట్ వీళ్ళలో. ఊపు వచ్చేస్తుంది. వెరీ నైస్. వాట్స్ యువర్ నేమ్? హాయ్ శృతి. వైష్ణవి. హాయ్ వైష్ణవి. సరస్వతి. సరస్వతి. రమణ. తమన్నా. వెంకటరమణ. వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ ముందు దాని తర్వాత ఏమైనా ఉందా? ఏం లేదా? మీ ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? రమణ అని పిలుస్తాడు. రమణ అని. మీరు మీ ఆయన ఏమని పిలుస్తారు? డాన్ అని పిలుస్తాడు. ఏమని పిలుస్తారు? డాన్. డానా? ఎందుకట్లా డాను? ఆయన పేరేంటి? యాదగిరి. డాన్ ఎందుకు అవుతాడు మరి ఆయన? నాకు అలా అనిపించాడు, నేను అలా పిలుస్తాను. డాన్ లాగా అనిపించాడంటే డాన్ లాగా అంటే ఇలా పెళ్లి అంటే పెళ్ళప్పుడు ముందు రమణ వెట్స్ యాదగిరి అంతే ఉండేనా? అదే వెళ్ళేటోడు కాదు. ఇక్కడ ఎవరమ్మా పెళ్లి కూతురు? యాదగిరినా వెంకటరమణ? చాలా మందికి డౌట్ వచ్చింది కదా. వెరీ నైస్. సో ఇప్పుడు టాస్క్ దగ్గరికి వెళ్ళిపోదాము. టాస్క్ ఏంటంటే టంగ్ ట్విస్టర్స్. తెలుసు కదా, ఒక సెంటెన్స్ మళ్ళీ చెప్పాలి ఆపకుండా. ఎవరైతే ఎక్కువ సార్లు చెప్తారో వాళ్ళే విన్నర్. జడ్జి నేను. లాస్ట్ కి మధ్యలో గ్యాపులు తీసుకోవద్దు, ఫటాఫట్ చెప్తూ ఉండాలి. సో నేను ఒకటేసారి చెప్తా, ఎందుకంటే నాకు కూడా రావు టంగ్ ట్విస్టర్లు. ఒకటేసారి చెప్తా, జాగ్రత్త వినండి. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. అంతే సింపుల్ గా. ఎవరైతే ఫాస్ట్ గా, ఎవరైతే తొందరగా ఎక్కువసారి చెప్తారో వాళ్ళే విన్నర్. నీతో స్టార్ట్ చేద్దాం. గంపలో కందిపప్పు గిట్లా చెప్తా అయినట్టే. గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు. గంపలో కందిపప్పు గంప కింద నీకో దండం. పందికొక్కు. రెడీ 3 2 1 గో. గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు. 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 గంపలో కందిపప్పు గంప కింద అయ్యా సూపర్. బాగా చెప్పింది. 4 సార్లు చెప్పిన తర్వాత ఆపేసింది. ఎవరైనా 5 సార్లు చెప్తే మీ ఇద్దరిట్లో మీరే విన్నారు. ఓకేనా? గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు. 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 ఎట్ట ఇది? టమాటా బెండకాయ. రైతు బజార్లో పని చేస్తే ఇలా లాభం. గ్రేట్ అబ్బా, సూపర్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు. వెంకటరమణ యాదగిరి. 8 సార్లు చెప్పండి, గిఫ్ట్ గెలుచుకోండి. యాదగిరి మా డాన్ అన్న చూస్తున్నాడు. మీరు గిఫ్ట్ గెలుచుకోకపోతే మా యాదగిరి ఫీల్ అవుతాడు. 3 2 1 గో. గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు. 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 సూపర్. ఒకరు మించి ఒకరున్నారండి నల్గొండలో. ఈమె తోపు అనుకున్నా, 4 సార్లు చెప్పింది. ఇంకా ఈమెనే విన్నర్ అని ఫిక్స్ అయ్యా. ఈమె వచ్చింది, ఏ షేర్ ఖాన్ నేనున్నా అని. ఈమె తోపు అనుకున్నా, నన్ను మర్చిపోతున్నావు, యాదగిరి పెళ్ళావీడా. వామ్మో, 10 సార్లు నాన్ స్టాప్. సూపర్. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. అంటే ఒక్కసారి ముద్దుగా యాదగిరి ఐ లవ్ యూ. యాదగిరి గారు వచ్చి టీవీ చూస్తున్నారు. ఓ యాదగిరి అన్న, సాయి ఆయన ఆవే ఆ ఫ్లయింగ్ కిస్, ఒక ఫ్లయింగ్ కిస్. వా యాదగిరి అన్న, డాన్ ఐ లవ్ యూ. సూపర్. ఏమైనా పాట పాడచ్చు కదా మా డాన్ కోసం, ఏదైనా మంచి పాట. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేయలా,
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా. బయటికి రాదా? You are my darling, 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 darling. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి మీకు వెంకటరమణ గారికి గిఫ్ట్. కంగ్రాచులేషన్. అద్భుతం, ఆహా ఓహో అనిపించారు మా వెంకటరమణ గారు. ఇది ఆడియన్స్ తో ఆట పాట ఇక్కడ అయిపోయింది. వెరీ గుడ్, అందరు బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రౌండ్ లో గెలవాలంటే ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్. చాలా ఈజీ గేమ్. దండ చేసి నాకు దండ వేయండి అంతే. దండ చేసి నాకు మీ ఆడలకు వస్తుంది కదా దండ అవుతున్నా ఓ పూలు, కానీ ఇక్కడ పూలు లేవు, కూరగాయలు ఉన్నాయి. క్యాప్సికమ్ ఏమో కింద, వంకాయలేమో ఇట్లా అలా అటకా 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 కుట్టేయండి. ఆ దండ తీసుకొని నా మెడలో వేసేయండి. 1 minute టైం. ఎవరైతే ఎక్కువ వంకాయలు పెడతారో, బాగా పెడతారో, చక్కగా ఉంటుందో దండ, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. 1 minute టైంలో ఎవరు బాగా చేస్తారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. మీకోసం నేను ఒక స్పెషల్ గా నా కోసం స్పెషల్ గా చేసి పెట్టారా ఏమైనా? చేసి పెట్టలేదు. ఆడాలా మజాక రవియడి. మీ ప్రోగ్రామ్ పేరుండగా ఇంక ఇది చాలు కదా మనకు. చూసారా, ప్రేమతోని ఆడాలా మజాక అని. అది ప్రేమ అభిమానులు అంటే. ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దామా? మీకు గెలిచే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అది వేసుకున్నారు కదా, మెహందీ పెట్టుకున్నారు కదా, ఎవరు ఇద్దరు కలిసి కొడుతున్నారు కదా. వచ్చేయండి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. शुरू करो. ఫాస్ట్ ఫాస్ట్, చాలా మెల్లగా చేస్తున్నారు, చాలా మెల్లగా చేస్తున్నారు. ఆహా, కట్టనికి రావట్లేదు. నువ్వెట్టాకంటే అట్టే చెయ్యి చుట్టా పట్టాలేసేసి నితరమని హద్దులో తట్టి పెట్టే పందేరా. ఓకే కువీరుడా నా రాకుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. అయిపోతుంది. బంగారం రుచికో సింగారం రుచిపోనిచ్చావంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం. సయ్యలో సయ్యారా అయిపోయింది. ఈడ వంకాయ ఉండాలనా? అవునండి, 2 ఊడిపోయాయి. మీకు వేసాక మీరు పడేశారు. వీళ్ళు చేసిన దండ ఇట్టున్నది. రవి గారి స్పెషల్ కదా, అందరు మామూలు పూల దండలు ఏమంటే చక్కగా దండ కట్టే, ఏమన్నా స్పెషల్ దండ కావాలి, రవి దండ కావాలని చెప్పలేదు. చక్కగా వేస్తే బాగోదు కండి. అందరు ఇప్పుడు నవ్వారంటే అది అలా ఉండబట్టే కదండి. ఓ నవ్వి అట్లా తీసుకుంటారా మీరు? ఇంకా వీళ్ళు ఇంకా ఎట్లా నవ్విస్తారో చూద్దాము. బాగా చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ దండ చూసారు కదండి, మీ దండ ఇంకా బాగుండాలి. గిఫ్ట్ ఈసారి మీరు గెలుచుకోవాలి, ఓకేనా? టైం లిమిట్ మైండ్ లో పెట్టుకోండి. అంత పెద్ద దండ వద్దు, చిన్న దండ కూడా ఓకే. రెడీయా? వచ్చేయండి. రెడీ, కమాన్. హైదరాబాద్ టు నల్గొండ, టైం స్టార్ట్స్ నౌ. ఈ అడావిడి చూస్తే అయినట్లేదు. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోనిచ్చావంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం. సయ్యలో సయ్యారా సిద్ధమే వయ్యారా అడ్డుకున్నట్టు నగరి పీఠం ముద్దమారా. అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆధారం, నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. నువ్వెట్టాకంటే అట్టే చెయ్యి చుట్టా పట్టాలేసేసి నితరమని హద్దులో తట్టి పెట్టే పందేరా. ఓకే కువీరుడా నా రాకుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. టైం అయిపోతుంది. బంగారం ఇచ్చుకో సింగారం ఇదే బెటర్ అండి. రుచిపోనిచ్చావంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం. సయ్యలో సయ్యారా ఏమైంది అసలు? మొత్తం ఇట్లా 2 కట్టారు. అంటే లాస్ట్ ఫస్ట్ బరువు మోయలేరు కదా మీరు. నేను బరువు మొత్తం 2 అంకాలు పెట్టారు 1 నిమిషంలో. ఇది కూడా
ఎక్కడ ఊడిపోతున్నాయో అర్థం కాకుండా ఊడిపోతున్నాయి. సరే పోనేండి, ఈ గేమ్ ఇట్లా అయింది. విన్నింగ్ ఏంటంటే పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు, థర్డ్ రౌండ్ వీళ్ళే గెలుచుకున్నారు. సూపర్ సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్స్ కి గిఫ్ట్. సూపర్. ఇక్కడ 2 గిఫ్ట్లు. అబ్బాబ్బా వీళ్ళ మొక్కలు కలకలలాడుతున్నాయి. అబ్బో సూపర్. మీకు వచ్చింది గిఫ్ట్. కానీ మీరు ఉట్టి చిల్లుతో పోవడం పద్ధతి కాదండి. పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్. మా ఆడాల మజాక సెలెక్షన్స్ కి వచ్చారు, సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. మీకోసం నా తరఫు నుంచి కంగ్రాచులేషన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఏ ఊరికి ఎవరితో కలవబోతున్నానో అదంతా సస్పెన్స్. రేపు ఈవినింగ్ 6 గంటలకి సేమ్ ఛానల్ నంబర్ 1 ఈటీవీ ఛానల్లో కలుసుకుందాం. అండ్ దెన్ బాయ్ బాయ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివకాశ వెన్న ఎందుకు దొంగిలించావు నాయన? కొడతామైంది ఇప్పుడు. నువ్వు ఎందుకు వెన్నె దొంగలించావు? మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉంటే అడిగితే పెట్టేదాన్నిగా. కృష్ణ హోంవర్క్ చేయమన్నా ఎందుకు చేయలేదు? నవ్విందే పిల్ల నువ్వా. మా అమ్మ ఎట్లాగో ఇంట్లో నాకు కొడుకు లేడని ఫీల్ అవుతుంది, తీసుకెళ్ళి